ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు మీషోలో ఆర్డర్స్ అనేది ఎలా యాక్సెప్ట్ చేయాలి, లేబుల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ప్యాకేజింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీషో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఇక్కడ మీషో ప్యానల్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్డర్ సెక్షన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయగానే మనకు వచ్చిన ఆర్డర్స్ అనేవి పెండింగ్లో ఉంటాయన్నమాట. ఇక్కడ పెండింగ్లో ఉన్న ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేయాలి. మనము యాక్సెప్ట్ సెలెక్టెడ్ ఆర్డర్ పైన ప్రెస్ చేయగానే యాక్సెప్ట్ ఆర్డర్ అయిపోతుంది. మనం నెక్స్ట్ యాక్సెప్ట్ ఆర్డర్ చేయగానే అక్కడ నుంచి మనకి రెడీ టు షిప్లోకి వెళ్తుందన్నమాట. రెడీ టు షిప్లోకి వెళ్ళంగానే అక్కడ మనకి లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ లేబుల్ అనేది కనిపిస్తుంది కదా, లేబుల్ పైన ప్రెస్ చేయగానే మనకి సెలెక్టెడ్ లేబుల్ వస్తుంది. అక్కడ సెలెక్టెడ్ లేబుల్ ప్రెస్ చేయగానే మనకి లేబుల్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఇలా డౌన్లోడ్ అయిపోయిన లేబుల్స్ ఓపెన్ చేయగానే మనకి ఏ డెలివరీ పార్ట్నర్ ఏ ఆర్డర్కి ఏ డెలివరీ పార్ట్నర్ వచ్చిందనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ లేబుల్స్ అనేవి నేను ప్రింట్అవుట్ తీసేసి ఇలా శారీస్ అనేది ప్యాకింగ్ చేస్తున్నాను. ఫస్ట్ శారీ అనేది మనకి ట్రాన్స్పరెంట్ షీట్లో నేను వేస్తాను. తర్వాత మీషో బ్రాండెడ్ కవర్స్ యూస్ చేస్తాను. నేను మీషో బ్రాండెడ్ కవర్స్లో వేసి తర్వాత లేబుల్ అనేది స్టిక్ చేస్తాను అనమాట. ఇక్కడ ఆర్డర్స్ అనేది ఇలా కంప్లీట్గా నేను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకి కొరియర్ బాయ్ వచ్చి కాల్ చేశాక నేను ఆర్డర్స్ అనేది వాళ్ళకి తీసుకువెళ్ళి ఇస్తానన్నమాట. వాళ్ళు అన్ని ఆర్డర్స్ అనేది తీసుకువెళ్ళాక మనకి రెడీ టు షిప్లో నుంచి షిప్డ్కి వెళ్ళిపోతుందన్నమాట. కస్టమర్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పటి వరకు ఈ శారీస్ అనేది అంటే ఈ పార్సల్స్ అనేవి మనకి ఇక్కడ షిప్డ్లోనే చూపెడుతుంది అనమాట. ఒక్కసారి కస్టమర్కి అనేది ఆ పార్సల్ అనేది రీచ్ అయిపోయాక మనకి ఇక్కడ నుంచి షిప్డ్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట.